Okay, continuation topic, that is token ring. In a token ring network, nodes are connected in a ring format. జనరల్గా దీంట్లో ఉంటే కంప్యూటర్స్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ టోకెన్ రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ రింగ్ టోపాలజీ అనమాట. అంటే ఆల్ ద కంప్యూటర్స్ వేర్ ఇన్ దిస్ నెట్వర్క్ ఆర్ కనెక్టెడ్ ఇన్ అ రింగ్ ఫార్మేట్. ఒక రింగ్ ఫార్మేట్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటున్నారు అంటే టోకెన్ రింగ్ అని చెప్తున్నారు. తర్వాత డేటా ఆల్వేస్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ అరౌండ్ ద నెట్వర్క్ రింగ్. అంటే డేటా అనేది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ డేటా ట్రాన్స్ఫర్, అంటే ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈచ్ నోడ్ రిసీవ్స్ ద ఫ్రేమ్ ఫ్రమ్ ఇట్స్ upstream neighbor and then process in the downstream neighbor through special but ఏ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ టోకెన్. అంటే ఏంటి నాన్న అంటే జనరల్లీ టోకెన్ రింగ్ ఈజ్ లైక్ దట్. ద అప్ స్ట్రీమ్ అంటే ఇది అన్నమాట. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి డేటా వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, అప్ స్ట్రీమ్ నైబర్ నుంచి డౌన్ స్ట్రీమ్ నైబర్కి మనకి డేటా ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో తర్వాత ఈ స్పెషల్ ఫీచర్ని ఏమంటున్నామంటే టోకెన్ అని చెప్తున్నారు. తర్వాత దిస్ టోకెన్ క్యాలిక్యులేట్స్ అరౌండ్ ద రింగ్. If any station wants to send a frame, then node has to remove the token from the ring and transfer the frame into a ring. అంటే ఏమంటున్నాడు అంటే ఇఫ్ ఎనీ అంటే ఈ రింగ్ అనేది ప్రతి ఒక్క నోడ్లో మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఎనీ నోడ్ అంటే ఎనీ సిస్టమ్ వాంట్స్ టు సెండ్ దిస్ ద ఫ్రేమ్ డేటా ఫ్రేమ్, దెన్ దట్ రిమూవ్స్ ద టోకెన్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఇట్ అనమాట. అంటే ఇది ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాం ఇంకో బయటికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అట్లా. ఓకేనా, ఈచ్ నోడ్ అలాంగ్ ఎనీ సింపుల్ ఫార్వర్డ్స్ ద ఫ్రేమ్ విత్ డెస్టినేషన్ నోడ్ సేవింగ్ ఏ కాపీ ఫార్వర్డింగ్ ద ఫ్రేమ్ టు ద సెలెక్ట్ నోడ్స్ ఇన్ ద రింగ్. అంటే ఏంటిది అంటే ఈచ్ నోడ్ ద వే ఆఫ్ ఫార్వర్డ్స్ అంటే ఏంటిది, ఇప్పుడు నువ్వు సెండ్ చేసే ఒక ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని ఒక కాపీని ఆల్రెడీ ఈ నోడ్లో ప్రతి ఒక్క నోడ్లో సేవ్ అయ్యి ఉంటుంది అనమాట. ఫర్ ఫ్యూచర్ పర్పస్ అనుకోండి, ఫర్ ఫ్యూచర్ రెఫరెన్సెస్ ఇట్ విల్ బి సేవ్డ్ ఇన్ ఈచ్ నోడ్ ఇన్ రింగ్ అనమాట. ఓకేనా, తర్వాత generally ring interfaces have two operating modes. Generally this ring token can perform two operations. ఒకటి listen mode, second one transmission mode. So listen mode అంటే ఏంటి అంటే generally that will takes the input అన్నమాట. జనరల్లీ దట్ విల్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్ టు ద డెస్టినేషన్. ఓకేనా, సో ఇక్కడ 1 bit డిలే అంటే జనరల్లీ లిజన్ మోడ్ అంటే ఏంటిది అంటే ద నెట్వర్క్ దట్ విల్ బి యాక్సెప్ట్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అనమాట. యూజర్ నుంచి ఇన్పుట్స్ యాక్సెప్ట్ చేయడం. ట్రాన్స్మిషన్ మోడ్ అంటే ఏంటిది అంటే ఆఫ్టర్ రిసీవింగ్ ద ఇన్పుట్ దట్ ఇన్పుట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ టు ద అనదర్ సిస్టమ్ ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్. Here the interface is existed, ring interface is existed, then this will takes the input and transform to this machine అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సో ఇదేమో ట్రాన్స్మిట్ మోడ్ని చూపిస్తే ఇదేమో లిజన్ మోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. లిజన్ మోడ్లో 1 bit డిలే అనేది ఉంటుంది. 1 bit డిలే ఏంటి అంటే మనకి అంటే మనము యాక్సెప్ట్ చేసుకునే వెంబడే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోదు కదా, అక్కడ సమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఇన్పుట్ తీసుకోవడానికి తర్వాత ఫ్రమ్ స్టేషన్కి పంపించడానికి మధ్య ఒక బిట్ డిలే అనేది ఉంటుందన్నమాట. ఆ బిట్ డిలే ఏం చేస్తుందంటే అది అండర్స్టాండ్ చేసుకుంటుంది వాట్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్స్. ఓకేనా, వాట్ ద యూజర్ వాజ్ సెంట్ అనేది మనకి ఇక్కడ అదే అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి 1 bit డిలే అనేది ఉంటుంది మనకి. ఓకేనా, ఇక ట్రాన్స్మిషన్ మోడ్లో ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ విల్ బి అండర్స్టాండ్ దెన్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ టు ద డెస్టినేషన్ అనమాట. నెక్స్ట్ టోకెన్ రింగ్ పాసింగ్ మెథడ్. జనరలీ in token ring passing method, organization of the stations work in the network or in the form of logical ring. Okay na, generally in a ring all the nodes are connected in a logical ring. ఒక లాజికల్ రింగ్ లాగా మనకి అంటే లైక్ దిస్ ఇందాక మనం చూసినాం కదా, లైక్ ఒక రింగ్ లాగా మనకి ఆల్ ది కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి. తర్వాత ఈచ్ స్టేషన్ హ్యాజ్ ఏ వెల్ డిఫైన్డ్ ప్రెసిడెన్స్ అండ్ సక్సెసర్. ఖచ్చితంగా ప్రతి ఒక్క నోడ్కి ప్రిడ్యూసర్ ఉంటుంది, సక్సెసర్ ఉంటుంది, ఖచ్చితంగా.
అంతే కదా. ఈ సిస్టమ్కి ఇది ప్రిడిసర్, ఇది సక్సెసర్, ఇది సక్సెసర్ ప్రిడిసర్, లైక్ దట్ అనమాట. సో అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఈచ్ స్టేషన్ హ్యాస్ వెల్ డిఫైన్డ్ ప్రిసిడెన్స్ అండ్ సక్సెసర్. ద స్టేషన్ విచ్ ఈస్ లాజికల్లీ ప్లేస్డ్ బిఫోర్ ద స్టేషన్ ఈజ్ కాల్డ్ ప్రిడిసర్. అంటే ఏంటిది, ఒక స్టేషన్ కన్నా ముందు ఉండేది దాన్ని ఏమంటున్నానంటే ప్రిడిసర్ అని చెప్తాం. ముందు ఉండేది ప్రిడిసర్, తర్వాత ఉండేది సక్సెసర్. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ద స్టేషన్ దట్ ఈస్ లాజికల్లీ ప్లేస్డ్ ఆఫ్టర్ ద స్టేషన్ దట్ ఈస్ కాల్డ్ సక్సెసర్. స్టేషన్ ముందున్నదేమో ప్రిడిసరు, తర్వాత వచ్చేదేమో సక్సెసరు. ద స్టేషన్ దట్ కరెంట్లీ యాక్సెస్ ఛానల్ ఈజ్ కాల్డ్ కరెంట్ స్టేషన్. అంటే ఏమంటున్నాను అంటే, ఈ స్టేషన్కి, ఈ స్పెసిఫిక్ స్టేషన్ తీసుకుంటే దీనికి ఇది సక్సెసరు, ఇది ప్రిడిసరు, ఇది కరెంట్ స్టేషన్. ఓకేనా. ఆ 3 థింగ్స్ అనేవి మనం తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు వాడు. ఏమంటున్నాడు, ద స్టేషన్ విచ్ ఈజ్ లాజికల్లీ ప్లేస్డ్ బిఫోర్ ద స్టేషన్ ఇన్ ద రింగ్ ఈజ్ కాల్డ్ ప్రిడిసర్. ద స్టేషన్ లాజికల్లీ ప్లేస్డ్ ఆఫ్టర్ స్టేషన్ ఇన్ ద కాల్డ్ ఈజ్ కాల్డ్ సక్సెసర్. ద స్టేషన్ దట్ కరెంట్లీ యాక్సెసింగ్. సో ఏంటి నాన్న, ఇది కరెంట్ స్టేషన్, ఇదేమో సక్సెసర్, ఇది ప్రిడిసర్. ఈ 3 టర్మినాలజీ అక్కడ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్, ద రైట్ టు యాక్సెస్ ద ఛానల్ ప్రాసెస్ పాస్డ్ ఫ్రమ్ ద స్టేషన్ వన్ స్టేషన్ టు అనదర్ బై మీన్స్ ఆఫ్ స్పెషల్ ప్యాకెట్ కాల్డ్ టోకెన్. అంటే ఏంటిది, ఒక ఛానల్ నుంచి ఇంకొక ఛానల్ను యాక్సెస్ చేసుకునేటప్పుడు తీసుకునేది ఒక రైట్ టు యాక్సెస్. అంటే అక్కడ తీసుకునేడానికి రైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటారు అంటే టోకెన్. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా హోటల్లో టిఫిన్ చేయాలి అంటే దెర్ ఈజ్ ఏ రైట్ టు యాక్సెస్ టేక్ ద టోకెన్. ఖచ్చితంగా టోకెన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే ఆ టోకెన్ ఉన్న వాళ్ళకి అక్కడ టిఫిన్ చేయడానికి రైట్స్ ఉంటాయి. సో అట్లా అనమాట. ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి ట్రాన్స్మిట్ చేయాలంటే ఖచ్చితంగా యూ నీడ్ టు యాక్సెస్ ద టోకెన్ అనమాట. టోకెన్ అంటే ఏం లేదు, ఇట్స్ అ సింపుల్ నెట్వర్క్. ఓకే. టోకెన్ స్ప్రెడ్స్ అక్రాస్ లాజికల్ రింగ్ విత్ ఓన్లీ టోకెన్ హోల్డర్ బీయింగ్ పర్మిటెడ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రెండ్స్. జనరల్గా ఇది మొత్తం టోకెన్ రింగ్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్స్ టు ట్రాన్స్మిట్ ద ఫ్రేమ్స్ ఇన్ అ నెట్వర్క్ అనమాట. దిస్ మీన్స్ దట్ దే ఆర్ ఇట్స్ స్టేషన్ కెన్ బి hold a token and there is no chances to collision to occur. Generally, when the token ring is existed in a network, then there is no chances to collision occurs. Collision అంటే ఫ్రేమ్స్ మధ్య collision అనేది టేక్స్ ప్లేస్ అవ్వదు ఎప్పుడు ఈ టోకెన్ రింగ్స్ వల్ల. ఇంత ముందు టాపిక్స్లో collision అనేది జరిగింది. దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి మనకి ఇక్కడ యూజ్, అంటే ఎథర్నెట్లో జరిగింది కానీ ఓవర్ రైడ్ చేయడానికి ఈ టోకెన్ రింగ్ ఫార్మాట్ని తీసుకొచ్చారు. ఓకే. తర్వాత ఆఫ్టర్ ప్యాకెట్ ట్రాన్స్మిషన్ ద ట్రాన్స్మిట్ టు టోకెన్ టు ద సక్సెసర్. వన్స్ ప్రిడిసర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కరెంట్ సిస్టంలో మనకు అది ప్రాసెస్ అయ్యి దాన్ని ఎక్కడికి ట్రాన్స్మిట్ చేస్తుంది, సక్సెసర్లోకి వెళ్తుంది. అంటే టోకెన్ అనేది సక్సెసర్లోకి మూవ్ అవుతుంది అనమాట. ఏ టోకెన్ మెకానిజం అలౌస్ ద ఛానల్ టు షుడ్ బి ఫెయిర్లీ అమంగ్ ద ఆల్ ది స్టేషన్. అంటే ఏంటిది అంటే ఛానల్ అంటే ఏంటిది, ద మీడియం. When the token is existed between the systems, stations or computers, then the channel will be used among all the system fairly. Fairly means ante enti ante equally that will be distributed anamata. Okay. Tarvata token monitoring is compulsory in order to ensure that it has not been lost, damaged. Ante entidi ante generally మనం టోకెన్ యూజ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ డేటా. యాక్చువల్గా లాస్ ఆఫ్ డేటా అనేది ఎందుకు ఉండదు అంటే అక్కడ కొలిజన్స్ జరగట్లేదు. ఇన్ఫర్మేషన్ దట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఎట్ ఏ టైమ్. ఓకేనా. ఇన్ ఏ టోకెన్ రింగ్ నెట్వర్క్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఈచ్ స్టేషన్ మస్ట్ బీ కనెక్టెడ్ ఫిజికలీ ఇన్ ఏ రింగ్. అంటే టోకెన్ రింగ్ అనేది ఓన్లీ ఖచ్చితంగా అన్ని స్టేషన్ రింగ్ లాగానే కనెక్ట్ అయ్యాల్సిన అవసరం లేదు. అక్కడ రింగ్ ఫార్మేట్ ఉండాలి. కొన్ని సిస్టమ్స్ బయట కనెక్ట్ అయినా ఏం పర్వాలేదు. దట్ ఈస్ నాట్ నెసెసరీ అని చెప్తున్నాడు. ఓకేనా. తర్వాత నెక్స్ట్, ద రింగ్ కెన్ బి కనెక్టెడ్ లాజికల్లీ ఇన్ ఇట్. ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఎక్స్ప్లెయిన్ ద 4 టోకెన్ రింగ్ స్పెషల్. అంటే ఎలా ఉండొచ్చు మనకు రింగ్స్ అనేవి ఈ టోపాలజీస్ చెప్తాయి, ఈ స్ట్రక్చర్స్ చెప్తాయి. ఇదేమో బస్ టోపాలజీ రింగ్ టోపాలజీ. ఎందుకంటే ఆల్ వేర్ ద సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ రింగ్, లైక్ ఏ రింగ్ అనమాట. ఒక రింగ్ లాగా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి బస్ టోపాలజీ ఏంటి చూడండి. మధ్యలో ఒక బస్ ఉంది. బస్ అంటే ఇది ఒక వైర్ అన్నమాట. ఓకేనా. ఈ కేబుల్కి ఈ సిస్టమ్స్ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. దట్టు ఒక రింగ్ లాగా మళ్ళీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి దీన్ని బస్ టోపాలజీ అంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి డ్యూయల్ రింగ్ టోపాలజీలో ఏంటన్నా అంటే మనము
జనరల్లీ నేను సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ చెప్పాను, యూ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా ఇన్ డైరెక్షన్, ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ ఇన్ రింగ్ అని. అంటే ఏంటిది, ఇక్కడ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో కాకుండా డ్యూయల్ రింగ్ టోపాలజీలో ఏంటి అంటే